ప్రేక్షకులకు నమస్కారం అండి. ఉత్తరేణి ఇందులో మామూలు ఉత్తరేణి, ఎర్ర ఉత్తరేణి అని సెపరేట్‌గా ఉంటాయండి. ఈ ఎర్ర ఉత్తరేణి ఇది చూసారు కదా! కాడలు ఎంత ఎర్రగా ఉన్నాయో చూసారు కదా! ఈ కాడ ఎర్రగా ఉంది కాబట్టి దీనిని ఎర్ర ఉత్తరేణి అంటాం అన్నమాట. ఈ ఉత్తరేణిలో ఇది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. ఒక అద్భుతం ఏంటంటే ఇందులో హైడ్రోఫోబియా, పిచ్చి కుక్క కరవడం వల్ల వచ్చే విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని తగ్గించే అతి తక్కువ మూలికల్లో ఉత్తరేణి ఒకటి. ఈ చిన్న ఏయైతే లేతగా ఉన్న వెన్నులు అంటాం అనేది పూత వెన్ను, ఇలా లేతగా ఉన్న పూత వెన్నుల్ని మనం కలెక్ట్ చేసుకుని వీటిని జాగ్రత్తగా నూరుకుని మాత్ర కట్టుకోవాలి. డైరెక్ట్ ఇదే, ఇంకేమీ కలపక్కల. శనగల్లాగా అంటే బఠానీ గింజల్లాగా మాత్రలు కట్టుకోవచ్చు. గ్రీన్ పీస్ ఉంటుంది కదండి, ఆ సైజులో కట్టుకుని ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే ఆ పిచ్చి కుక్క కానీ పిచ్చి నక్క కానీ కరవడం వల్ల ఏదైతే హైడ్రోఫోబియా పిచ్చెక్కుతుందో దాని నుంచి రక్షించడంలో ఒక అద్భుతమైన మూలిక ఈ ఎర్ర ఉత్తరేణి. అలాగే దీని ఆకులు, ఇది సమ్మర్ వచ్చింది కాబట్టి వర్షాలు పోయినాయి కాబట్టి ఆకులు పాడైనాయి అండి. దీని ఆకును కనుక ఒక 2 తులాలు నూరుకుని మీరు మజ్జిగలో కలుపుకొని తాగితే స్త్రీలకి రెడ్ డిశ్చార్జ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ తగ్గిపోతుందండి. అలాగే ముట్టుకుట్టు నొప్పి అంటాం మనం, మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు చాలా దారుణమైన పెయిన్ వస్తుందన్నమాట. ఆ పెయిన్ వచ్చిన టైంలో దీన్ని బాడీ వెయిట్ని బట్టి 1 తులం నుంచి 2 తులాలు ఆకులు కోసుకుని బాగా మెత్తగా నూరుకుని దాన్ని మధ్యలో కలుపుకుని తాగితే కనుక, అలాగే 2-3 మెన్స్ట్రువల్ సైకిల్కి తాగితే ఈ మెన్స్ట్రువల్ టైంలో వచ్చి పెయిన్ ఏదైతే ఉందో, మెఫ్టాల్ స్పాస్ అని వాడతారు అందరూ. పిల్లలు పాపం ఆ కడుపు నొప్పికి పడుకుని వణుకుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన గుణం ఈ యొక్క ఉత్తరేణి ఆకులో ఉందండి. దానికి ఎర్ర ఉత్తరేణి అక్కల, మామూలు ఉత్తరేణిది కూడా వాడుకోవచ్చు మీరు. అదేవిధంగా నేను కరిచిన ఆ పిచ్చి కుక్క పిచ్చి నక్క కరిచినప్పుడు తయారు చేసుకునే మాత్ర కూడా ఏ ఉత్తరేణి నుంచి అయినా వాడుకోవచ్చండి. కానీ ఈ ఎర్ర ఉత్తరేణికి ఒక స్పెసిఫిక్ గుణం ఏంటంటే దీన్ని ఆయుర్వేదంలో రసౌషధాల్లో చాలా ఎక్కువ వాడతారండి. ఇది రేర్ స్పీసీ కింద లెక్కేస్తారు. ఎర్ర ఉత్తరేణి అన్ని చోట్ల మొలదు, కొన్ని చోట్ల మాత్రమే ఎక్కువగా మొలుస్తుంది, ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని పాదరసాన్ని సాలిఫైడ్ చేయడానికి కూడా వాడతారని చెప్పారు మా గురువుగారు. కానీ ఎలా వాడతారు నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. నాకు పాదరసం సాలిఫైడ్ చేయటం అనేక రకాలుగా తెలుసండి, చేస్తూ ఉంటాం కూడా. ఆ సాలిఫైడ్ చేసిన పాదరసాన్ని వాడుకుంటే అనేక లాభాలు ఉన్నాయన్నమాట. ఈ ఉత్తరేణి యొక్క వేరు పంటి వ్యాధులు తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. దీని యొక్క వేరు కలెక్ట్ చేసుకుని మీరు జాగ్రత్త చేసుకుని రోజు అది శుభ్రంగా నవిలి దాంతో పళ్ళు తోముకుంటే మీరు కదిలే పళ్ళు గట్టిపడతాయి. మీకు చిగుళ్ళు కానీ దంతాల యొక్క రూట్లలో కానీ బ్యాక్టీరియా ఫంగల్లో ఇలాంటివి ఉండటం వల్ల వచ్చే పంటి నొప్పులు, పంటి గలకలు పడిపోవడం, ఇలాంటి వ్యాధులన్నీ తగ్గిపోయి పళ్ళు పూర్తి ఆరోగ్యంగా తయారవుతాయి. మీ చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. పూర్వకాలం ఊళ్ళో ఉన్న పండితులు కానీ పూజారులు కానీ, గుళ్ళో పూజ చేసే పూజారులు ఉంటారు కదా, అయ్యవార్లు అంటాం మనం, వాళ్ళు కొంతమంది రోజు దీంతో తోముకునేవారు. నా చిన్నతనంలో ఒక ఆయన్ని ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళి పని కట్టుకుని ఉత్తరేణి వేరు తెచ్చుకుని పళ్ళు తోముతున్నారు గురువుగారు అని నమస్కారం పెట్టి అడిగితే, నాయన 1 సంవత్సరం దీన్ని ఆపకుండా కనుక ఉత్తరేణి వేరుతోటి పళ్ళు తోముకుంటే ఆ మనిషిని పాము కరిసినా విషం ఎక్కదని చెప్పారు ఆయన. అది నేను అనేక ఆయుర్వేద గ్రంథాలు చదివాను, ఎక్కడ కనపడలేదు. కానీ వాళ్ళకి అనుభూత యోగాలు అంటారు వీటిని, ప్రాక్టికల్గా వాడిన యోగాలు అంటారు వీటిని. ప్రాక్టికల్గా వాళ్ళు వాడిన నాలెడ్జ్ని బట్టి, బుక్స్లో అన్నీ ఉండాలని లేదండి. ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ మనం చదివేయలేదు కదా, ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకం చెప్తాడు. ఈ ఉత్తరేణి విత్తనాలు ఉన్నాయి కదండి, ఈ విత్తనాలను కనుక మీరు మిక్సీలో పెట్టి ఒకసారి కొడితే ఆ పైన ఉన్న ముళ్ళు లాంటి పొట్టంతా రాలిపోతుంది. అప్పుడు దాన్ని చెరిగేస్తే బియ్యం లాంటివి వస్తాయి, ఉత్తరేణి బియ్యం అంటారు. అది దాని పౌడర్ కూడా అమ్ముతూ ఉంటారు ఆయుర్వేద షాపుల్లో.
ఆ ఉత్తరేణి పౌడర్ కనుక బియ్యం యొక్క పౌడరు మీరు ఆవు పాలలో వేసి బాగా చక్కగా మరక్కాసి అందులో యాలుక్కాయ అది వేసుకుని పాయసంలో చేసుకుని తింటే కనుక ఆకలి బాగా తగ్గిపోతుంది. ఎవరైతే విపరీతమైన ఆకలి ఉండి భస్మక యోగం అంటాం దాన్ని మేము ఆయుర్వేదంలో, ఆ భస్మక యోగం వల్ల వాళ్ళు ఏది తిన్నా 5 నిమిషాల్లో అరిగిపోతుంది. విపరీతంగా బాడీ పెరిగిపోతూ ఉంది. కొంతమంది సన్నగా ఉన్నా కూడా భస్మక యోగం ఉంటుంది, వాళ్ళకి ఏమీ నష్టం లేదు. ఈ ఒబిసిటీ పెరిగిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడం కోసం మీరు తీసుకునే ఆహారంలో ఈ ఉత్తరేణి బియ్యం యొక్క చూర్ణం కొద్దిగా కలుపుకుని పాలల్లో తాగుతూ ఉంటే అతిగా ఆకలేసి తిన్నదల్లా నిమిషాల మీద అరిగిపోయే లక్షణం ఏదైతే ఉందో అది తగ్గి మీరు తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ తగ్గడం వల్ల మీరు స్లోగా ఒబిసిటీ నుంచి బయటపడతారనమాట. ఆ విధంగా కూడా ఈ ఉత్తరేణి వెన్ను యొక్క బియ్యాన్ని మీరు వాడుకోవచ్చండి. చూసారా, ఉత్తరేణి చెట్టు, దాని గురించి మనం మూలికా వైద్యంలో దాని గురించి చెప్తే తప్ప ఇది కూడా ఇన్ని ఉపయోగాలు ఉందా అని అనుకుంటారు. మా చిన్నతనంలో కోతిముళ్ళు అనేవాళ్ళం. ఇట్లా మీకు ఇలా చేతికి తగిలితే చర్మానికి అండిపోతాయి, బట్టలకి ఉండిపోతాయి. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిన తర్వాత చూసుకుని దులుపుతాం వాటిని, అక్కడ మొలుస్తాయి అవి. అంటే ప్రకృతిలో భగవంతుడు ఎంత చక్కని అవకాశాన్ని వాటికి ఇప్పించాడో చూడండి. ఇగో నా బట్టల మీద అంటుకున్నాయి చూడండి, ఇదో రకం మూలిక. ఇది బట్టలను అంటుకుని పశువులు నడుస్తూ ఉంటే వాటి ఒంటికి వెంట్రుకలకు అంటుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి దాని యొక్క విత్తనాన్ని అంటే దాని యొక్క సంతానాన్ని పెంచుకుంటుంది. ఇటువంటి అద్భుతమైన అనేక రకాల మూలికలు ఈ ప్రకృతిలో ఉన్నాయండి. ఓకేనండి, నమస్కారం.